నమస్కారం. ఓకే. గురుగారు, నేను యోగాలో చేరి 3 సంవత్సరాలు పూర్తయింది గురుగారు. 3 సంవత్సరాల క్రితం పాలు తాగే పసిపిల్లవాడైతే ఈరోజు 25 సంవత్సరాలకు వయసు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పరిస్థితి ఏంటో ఇప్పుడు నా పరిస్థితి అది గురుగారు. పాలు తాగే పసిపిల్లవాడు 25 సంవత్సరాలు రావడానికి కాలం యొక్క మహిమైతే, ఇక్కడ నేను 0 నుంచి ఈ స్టేజికి రావడానికి యోగా యొక్క గొప్పతనం, అది మీ యొక్క శిక్షణ గురుగారు. ఆ విషయంలో మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను 2021 ఏప్రిల్ చివరిలో కరోనా ఎఫెక్టెడ్ పర్సన్ అండి. నేను కరోనా ఉండగానే మా మిసెస్ హార్ట్ అటాక్తో నిష్క్రమణ జరగడం, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నానండి. నేను కోలుకుని తేరుకుని మనస్సు మైండ్ వచ్చేసరికి నా మిస్సెస్ లేకుండా అయిపోయిందండి. నా శరీరంలో 206 ఎముకలు వీక్ అయిపోయినాయండి. 630 కండరాలు విపరీతమైన బాధ, మైండ్ ప్రెషర్ కుక్కర్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం అవసరమా అని ఎక్కువగా నా మిస్సెస్ గురించి ఆలోచించేవాడండి. కారణం ఏంటంటే, నా మిస్సెస్ అంటే నాకు అంత ప్రేమ. ఆమె మీద ఉన్న ప్రేమకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఆమె యొక్క విగ్రహం చేసుకుని నా ఎదురుగా ఉంటుందండి. విగ్రహం చేసి ఇంట్లో పెట్టుకున్నాను. అది ఆమె మీద ప్రేమ. అయితే అలాంటి పరిస్థితిలో మన కొయిలమూడి నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశారండి. మేడం గారు, ఇట్లా జరిగిందంట, మీ ఆరోగ్యం గురించి నేను చర్య తీసుకోవాలనుకుంటున్నానని. జూలై 12వ తారీఖు నుంచి మొదలు పెట్టాడండి. ఒక 100 ఫోన్లు చేసి ఉంటాడు. ఆగస్ట్ 1కి నేను యోగాలో చేరాను గురుగారు. ఆ యోగాలో చేరిన తర్వాత అప్పటికి నా శరీరం, నేను 17 టాబ్లెట్లు వాడుతున్నా రోజు. అమ్మో, ఆ కరోనాకు వాడిన మందులు కొన్ని వందలు ఉంటాయి, ఇంజెక్షన్స్, బాడీ అంతా పాడైపోయింది. అందువల్ల నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అయితే మన నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి, మిమ్మల్ని నేను యోగాలో చేస్తాననుకుంటున్నా, యోగాలో నేను బెనిఫిట్ పొందని మీరు కూడా రండి ఆలోచించా. నాకేమో ఈ సెల్ ఫోన్లు అయ్యే నేను వాడినండి. అసలు ఇప్పుడు కూడా నేను సెల్ ఫోన్లో ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ ఎట్లాగూ ఇవన్నీ తెలియదంటే, మా కాళ్ళు ఆమె గారు ఎంటెక్ కదా, చక్కగా అన్ని చెప్పారు. నేను యోగాలో చేరానండి. నా శరీరంలో లేని జబ్బు లేదండి. 1 వీక్లో నా బీపీ కంట్రోల్ అయిందండి. 1 మంత్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వెళ్ళిపోయిందండి. 1.5 మంటకి నా కఫం పూర్తిగా తగ్గిందండి. ఈ విధంగా తగ్గి 5 నెలల్లో 50 సంవత్సరాలుగా నేను బాధపడుతున్న నడుము నొప్పి 100% క్యూర్ అయింది. నా శరీరం ఉన్నటువంటి జబ్బులన్నీ పోయినాయి గురుగారు. నడుము నొప్పి ఏంటి, కాళ్ళు బీకటాలేంటి, కాళ్ళు మంటలేంటి, ఎవ్రీథింగ్. అంతగా ప్రభావవంతమైనటువంటి విద్య ఈ యోగ విద్య అండి. యోగాకి మించినటువంటి విద్య ఈ భూమి మీద లేదనేది నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను గురువు గారు. పంచభూతాలు ప్రపంచంలో ఉన్నటువంటి సకల జీవరాశులకి చాలా అవసరం. కానీ యోగ విద్య ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. యాన్షియంట్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఓన్లీ ఫర్ పర్సన్స్, ఓన్లీ ఫర్ మ్యాన్. అది నా అభిప్రాయం. యోగాలో అంత గొప్పతనం ఉంది. తర్వాత నాకు ఆరోగ్యం వచ్చింది గురువు గారు. ఆరోగ్యం వచ్చినాక ఇక మరి నా పరిస్థితి ఎట్లా ఉందంటే, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, ఆరోగ్యం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, పరమానందం వచ్చింది. ఇవన్నీ ఒకటి కాదు, దయచేసి గమనించాలి. ఎప్పుడైతే నాకు ఆరోగ్యం వచ్చిందో, ఆనందం వచ్చింది, ఆనందంలో ఏం పాడుతున్నాను, ఏం పద్యాలు పాడుతున్నాను ఏంటో నాకు తెలియదు. తర్వాత ఈ ఆరోగ్యం ఆనందంలో వచ్చిన తర్వాత పియోలో నేర్చుకోవడం, ఫ్లూట్ నేర్చుకోవడం, తర్వాత అన్నమాచార్యుల కీర్తనలు నేర్చుకోవడం, ఈ విధంగా తయారైపోయి ఇప్పుడు పాటలు ఈ విధంగా తయారైన 20 years ఏజ్ కుర్రోళ్ళలాగా తయారైన నేను ఈ యోగా వల్ల ఈ విధంగా వచ్చినందుకు గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇలాంటి గురువు గారిని మనకి అందించిన గురువు గారి యొక్క మాతాపితలకు అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గురువు గారు, యోగ విద్య చాలా గొప్పది. యోగాలో చేరినాక, మీతో పరిచయం అయినాక 3 గ్రంథాలు చదివాను గురుగారు. భగవద్గీత, బైబుల్, ఖురాన్ చదివాను. ఇంకా రకరకాల గ్రంథాలు చదివాను. ఒక మహాకవి గారు రామకృష్ణ పరమహంస రచనలు, వివేకానంద రచనలు, రమణ మహర్షి రచనలు చదివి ఆయన ఒక 2 వాక్యాలు పాట రాశాడు గురుగారు. ఆయన పాట మీరు నాదానుసంధాన ప్రాణాయామం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు గురుగారు. ప్రణవాన్ని అధానికి మించిన మహామంత్రం లేదు,
ధ్యానానికి మించిన పూజ లేదు, ఆత్మకు మించిన దేవుడు లేడు, తృప్తికి మించిన ఆనందం లేదు. మీ యొక్క మాట, ఆ కవి గారి యొక్క పాట ఈ తామసు జీవితానికి ఒక బాట అయిపోయింది గురుగారు. కవి గారి పాట ఏంటంటే, అంతరంగమున ఆరని దీపము నీవై ఉండగా, అంతరంగమున ఆరని దీపము నీవై ఉండగా, ప్రతి కోవిలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కైమోచకు, అంతరంగమున ఆరని దీపము నీవై ఉండగా. గురుగారు అద్భుతం గురుగారు, అర్థం చేసుకుంటే జీవితం మీరు చెప్పినటువంటి మన యొక్క తృప్తి, ఆనందము, మనలో ఉన్నటువంటి ఆత్మే దేవుడు అన్నారు చూడండి గురుగారు. ఆత్మకు సంబంధించి అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ, ఈ 4 కూడా ఆత్మకు సంబంధించిన గురుగారు. మీరు ఎంత గొప్పగా చెప్పారంటే, నేను చదువుతుంటే మీ ద్వారా నేను చాలా 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 జ్ఞానం పొందాను గురుగారు. అనేక గ్రంథాలు చదివాను, బౌద్ధిజం, కమ్యూనిజం, టావోయిజం, వివేకానంద రచనలు చదివి 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 ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే, నా మైండ్ సెట్ కూడా పసిపిల్లవాడు మైండ్ సెట్ లాగా తయారు చేశారు గురుగారు. ఈ విధంగా తయారు చేసిన మీకు సదా కృతజ్ఞుడు గురుగారు. ఈ విధంగా నేను చనిపోయి 3 సంవత్సరాలు అయి ఉండాల్సింది నా పరిస్థితి, కానీ మీరు ఈ విధంగా తయారు చేసి పాటలు పద్యాలు పాడేటట్టు చేసి తయారు చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఆరోగ్యం కాదు గురువు గారు, పాటలు పాడటానికి గొంతు వచ్చింది జీరో. నేను యోగాలో చేరేటప్పుడు పాటలు రావు, ఏం పాట రాదు. యోగాలో చేరినాక నాకు గొంతు వచ్చింది గురువు గారు. వందనమిదే జనని, వందనమిదే జనని వాగ్దేవి, వందనమిదే జనని వాగ్దేవి, వరవీణా మృదుపాణి వినుత జ్ఞాన ప్రదాయని, వరవీణా మృదుపాణి వినుత జ్ఞాన ప్రదాయని, కీర్వాణి కళ్యాణి అంబుజవాసిని వాణి, వందనమిదే జనని వాగ్దేవి, వందనమిదే జనని. మృదువీణా రవములలోన మధుర మధుర పదము పాడి, సన్నుతి చేతును నీ గుణగాదను, మన్నన చేయుమా మము ఓ మాత, వరవీణా మృదుపాణి వినుత జ్ఞాన ప్రదాయని, కీర్వాణి కళ్యాణి అంబుజవాసిని వాణి, వందనమిదే జనని వాగ్దేవి, వందనమిదే జనని వాగ్దేవి. అక్షర రూపిణి రాగస్వరూపిణి, అక్షర రూపిణి రాగస్వరూపిణి, నిశ్చల పావని స్వర ప్రదాయని, సరసాహృదయని నవరస పోషిణి, హంసావాహిని అమృత వర్షిణి, వరవీణా మృదుపాణి వనిత జ్ఞాన ప్రదాయని, గీర్వాణి కళ్యాణి అంబుజవాసిని వాణి, వందనమిదే జనని వాగ్దేవి. గురుగారి ఈ పాటను మీకు అంకితం చేస్తున్నాను గురు. ఏ విధంగా తయారు చేసినందుకు ఎమోషనల్ ఫీల్ అవ్వకండి. నమస్కారం. ఎమోషనల్ అవ్వకండి, ఏం పర్వాలేదు. మీకు ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. మన సాధకులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ ఆరోగ్యం బాగోవాలని నేను కూడా తాపత్రయపడేది. గురుగారు, నేను యోగాలో చేరి 3 సంవత్సరాలు 6 రోజులు మాత్రం ఆబ్సెంట్ అండి. యోగాలో చేరినాక నాకు యోగాలో చేరబోయే ముందర మీతో ఫోన్ చేస్తే, మీ మిసెస్ గారి మీద మీకున్నటువంటి ఆ బాధ లేకుండా చేయగలమన్నారు, చేశారు. రెండోది, నేను క్వశ్చన్ వేసానండి, మీరు దానికి చక్కని ఆన్సర్ చెప్పారు. మనిషి యోగా చేరినా చనిపోతాడు, లేకపోయినా చనిపోలేడు దానికి మీరు చెప్పిన ఆన్సర్, మీ యొక్క నాలెడ్జ్ తెలిసింది గురువు గారు. అప్పుడు నేను యోగాలో చేరాను.
ఇప్పుడు యోగాలో చేరినాక పరిస్థితి ఏంటంటే గురుగారు, నా నాకు అర్థమైంది జీవితంలో నథింగ్, డెత్ ఈజ్ ఇన్వెటబుల్. అస్సలు భయం పడవద్దండి, మరణాన్ని గురించి భయపడవద్దు. డెత్ ఈజ్ ఇన్వెటబుల్, నథింగ్ ఈజ్ పర్మనెంట్, నథింగ్ కమ్స్ అలాంగ్ విత్ ఇట్, టేక్ ఇట్ గ్రాంటెడ్. డెత్ ఈజ్ ఇన్వెటబుల్, నథింగ్ ఈజ్ పర్మనెంట్, నథింగ్ కమ్స్ అలాంగ్ విత్. ఈ మీరు గుర్తుపెట్టుకోండి. చివరగా కాలాన్ని వాడుకోవడం తెలుసుకోవాలండి. కాలం చాలా గొప్పది. తర్వాత జ్ఞానము గొప్పది, జ్ఞానాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత డబ్బు, ధనము. జ్ఞానము, కాలము, జ్ఞానము, ధనాన్ని ఎవరైతే జాగ్రత్తగా వాడుకుంటారో జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకు నేనే ఉదాహరణ అండి. కాలం ఎంత గొప్పదంటే, మీ అందరికి ఒక చిన్న ప్రశ్న అయిపోతున్నా. ఈ రోజు డేట్ అంతా గమనించండి. ఈ డేట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో మీరు ఆలోచించి చెప్పండి. ఈ డేటు మళ్ళీ ఎప్పుడు వస్తుందో మీరు ఆలోచించండి. కాలం యొక్క గొప్పతనం అది. గురువు గారి అవకాశం ఇచ్చినటువంటి మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంకా ఇంకా నేను పాటలు నేర్చుకుని ఇంకా ఇంకా మన యోగ సాధకుల్ని సంతోషపెట్టాలని నేను ఆశిస్తూ స్వస్తి గురు. మీకు శుభాకాంక్షలు కూడా. 3 సంవత్సరాలు మీరు దిగ్విజయంగా 3 సంవత్సరాలు కూడా యోగాభ్యాసం చేయడం అంటే మాటలు కాదు. 3 సంవత్సరాలు చేయడం వేరండి. ఒక రోజు కూడా ఆబ్సెంట్ లేదు ఆయన 3 సంవత్సరాల్లో. అది గ్రేట్. 3 సంవత్సరాల కాలంలో జాయిన్ అయిన తర్వాత ఒక్క రోజు ఆబ్సెంట్ లేదండి. మరి ఎంత డెడికేషన్గా ఆయన క్లాస్ చేశారు చూడండి. స్టార్టింగ్లో ఆయన ఇబ్బంది నేను చూశాను. నేనే ఫోన్ చేశాను మాట్లాడితే, మీరు భయపడొద్దు, మీరు బాగుంటారు అని చెప్పాను. ఖచ్చితంగా సాధన అలాగే కష్టపడి చేశారు. చెప్పడం కంటే కూడా సాధన చేయడం ఇంకా చాలా గొప్ప అండి. చేశారు. అందుకే ఆయన అంత ఆనందంగా ఇవాళ ఉన్నారు.